ఏంటో అంతా అయోమయంగా ఉంది. ఏదైతేనే ఆయన మంచి సంస్కారంలా ఉన్నారు. కొంతవరకు అది నయం. నువ్వెన్నైనా చెప్పు జానకి, మన స్వార్థం కోసం మనం అమ్మాయికి అన్యాయం చేస్తున్నామేమో అనిపిస్తోంది. ఇందులో అన్యాయం ఏముందండి? ముక్కు మొహం తెలియని మన ఆనందిని ఆమె భర్తగా పరిచయం చేయడం తప్పు కాదా? ఏమీ తప్పు కాదు. దేవుడు మనకు, ఆనందుకు, అమృతకు చేసిన తప్పును ఈ విధంగా సరిదిద్దుతున్నాడు, అంతే. అయినా సరే ఇది ఓ ఆడపిల్ల జీవిత సమస్య. ఇందులో ఏ సమస్య లేదు. అమృత కోసం వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయ్యారా? ఆ అమ్మాయి ఇంటి కోడలవుతుంది, అంతే. ఈ విషయం గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఎలా జరగవలసి ఉంటే అలాగే జరుగుతుంది, అంతే. అమ్మి రోజు చాలా బాగుంది కదూ. ఏమి డాడీ మాట్లాడు? అమ్మ చాలా బాగుంది కదూ. నీకు బాగుంటే నాకు బాగున్నట్టే అమ్ము. అవును అమ్మా, నువ్వు డ్రెస్అప్ అయ్యారు? గుడికి వెళ్తున్నాం డాడీ. అలాగా, వెళ్ళరండి. మేమిద్దరమే కాదు డాడీ, మాతో నువ్వు వస్తున్నావు. నేనా? లేదమృత, నాకు చాలా పనుంది. మనందరం కలిసి మరోసారి వెళ్దాం. ఇప్పుడు మీరు వెళ్ళండి. అలా కాదు డాడీ, నువ్వు కూడా మాతో వస్తున్నావు. అమృత ప్లీజ్, మొండితనం చేయకూడదు. నాకు రావడం కుదరదు, అర్థం చేసుకో. నానమ్మ, తాతయ్య, త్వరగా రండి. ఏంటమ్మో? చూడు నానమ్మ, డాడీ మాతో కలిసి గుడికి రానంటున్నారు. ఏ అన్నా, అలా అన్నావా? అవునమ్మా, చూడాల్సిన ఫైల్స్ చాలా ఉన్నాయి. ఈ రోజు మీతో నేను గుడికి రావడం కుదరదు, మీరు వెళ్ళండి అన్నాను. ఈ ఆఫీసు పనులు, బిజినెస్ వ్యవహారాలు ఎప్పుడూ ఉండేవే కదా. మగాడన్నాక కాస్త భార్య బిడ్డలు కూడా పట్టించుకోవాలిరా. వెళ్ళిరా. అది కాదు నాన్న, అసలు ఆదివారం నాడు ఆఫీసు పనులు చేయమని ఎవరు చెప్పారు? శని ఆదివారాలు 2 ఫ్యామిలీ డేస్. ఆ 2 రోజులు ఫ్యామిలీతోనే గడపాలి. గాయత్రిని, అమృతని తీసుకుని గుడికి వెళ్ళిరా. ఏంటి నాన్న మీరు కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు? ఆయన చక్కగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నారు. నువ్వే మమ్మల్ని, అమృతని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. అమృతకు ఆరోగ్యం చక్కబడితే గుడికి పంపించి అర్చన చేయిస్తానని మొక్కుకున్నానురా. ఓకే అమ్మా, అమృతం తీసుకుని వెళ్ళి అర్చన చేయించొచ్చుగా. నేనేమైనా కాదా నాన్న? నేను గుడికి పంపుతానని మొక్కుకున్నది నిన్ను, గాయత్రిని, అమృతని. వాదించకుండా ముగ్గురు కలిసి గుడికెళ్ళి రండి. ఏంటా నాన్న ఆలోచిస్తున్నావు? అమ్మ చెప్తోందిగా, వెళ్ళిరా. రా డాడీ, రా. బిందు, ఆ రోజు రమేష్ మన ఇంటికి వచ్చి మాట్లాడాక నాకు ఆలోచన వచ్చింది.
రమేష్ నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నప్పుడు నేను అతనికి ఇచ్చి పెళ్లి చేయడంలో తప్పే ఉంది. కానీ అతని ఇంట్లో వాళ్ళకి మన సంబంధం నచ్చినప్పుడు ఈ పెళ్లి జరగకపోవడమే మంచిదన్నయ్య. మన సంబంధం వాళ్ళకి నచ్చక కాదు, మహాలక్ష్మి చేసిన పని వాళ్ళకి నచ్చక, అందుకే వాళ్ళు మన సంబంధం వద్దనుకున్నారు. అన్నయ్య, బాగా ఆలోచించాక నేను చెప్పేది ఏంటంటే, అమ్మ చెప్పినట్టు వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేనప్పుడు ఆ సంబంధం మనం చేసుకోకూడదు. అయినా అప్పుడు నువ్వు వదిన బలవంతం పెట్టడం వల్ల ఈ సంబంధానికి ఒప్పుకున్నానే కానీ ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదన్నయ్య. ముందు మన కుటుంబ పరిస్థితులు చక్కబడి అన్నయ్య, ఆ తర్వాత నా పెళ్లి గురించి ఆలోచిద్దాం. పద, అర్చన చేయిద్దాం. భార్యాభర్తలు ఇరువురు కూడా అలా విడివిడిగా ఉండకూడదు. ఆయన పక్కన నిలబడండి, అర్చన చేస్తాను. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం అనామాయాయ నమః. ఓం అమృతాంసాయ నమః. ఓం జగద్వంద్యాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం శేషాద్రినిలయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం శ్రీహరయే నమః. ఓం జ్ఞానవంజనాయ నమః. ఓం శ్రీవక్రతే నమః. ఓం సర్వేశాయ నమః. ఓం కళ్యాణాత్మదగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీలక్ష్మీ పద్మావతి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఆనందకర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం సమర్పయామి. దివ్య నీరాజనం దర్శయామి. శతమానం భవతి శతాయుః పురుషः సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు మనోవాంఛాఫలసిద్ధిరస్తు. అనయోర్దంపత్యో అన్యోన్యప్రాప్తిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ. నమో నారాయణో జగన్నాథో వారిజాసన వందిత స్వామి పుష్కరణీవాసో. స్వామి పేరున అర్చన చేయించండి.
ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ సిట్ డౌన్. చెప్పండి సార్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మహాలక్ష్మి కేసుని పరిశీలిస్తుంటే ఆమెకు వివేక్ హత్యకు ఏ సంబంధం లేదనిపిస్తోంది. కరెక్ట్గా చెప్పారు సార్. ఎస్, మహాలక్ష్మి నిర్దోషి. నేనెవరో మీకు తెలియదు కదూ. నా పేరు ధర్మతేజ. మొన్ననే యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించి విడుదలైన క్రిమినల్ లాయర్ని. మహాలక్ష్మి నేను జైల్లో కలిశాను. ఆమె నిర్దోషి అనిపిస్తుంది. అమాయకంగా ఈ హత్యానేరంలో ఇరుక్కుంది. అందుకే ఆమె కేసు నేను టేకప్ చేశాను. సమాధి అయిన సత్యాన్ని వెలికితీసే ప్రయత్నంలో నాతో మీరు సహకరిస్తారనుకుంటున్నాను. వైనా ఈ మిస్టరీ మర్డర్ని సాల్వ్ చేయడం కోసమే నేను వచ్చింది. మా హెల్ప్ మీకు ఎప్పుడు ఉంటుంది. వెరీ గుడ్. ఈ హత్య గురించిన పూర్తి వివరాలు తెలియాలంటే కనిపించకుండా పోయిన సంజయ్ వివరాలు, ఆమె ఆచూకీ తెలియాలి. నాకు సంజయ్ ఫైల్ కావాలి. చూడండి సార్, ఇదే సంజయ్ ఫైల్. మహాలక్ష్మి భర్త సంధ్యని కిడ్నాప్ చేసినట్టు ఈ ఫైల్లో ఉంది. అంటే వివేక్ హత్యకు సంజయ్ కనిపించకుండా పోయిన దానికి ఏమైనా సంబంధం ఉందేమో. సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వివేక్ మర్డర్ అయిన రెండో రోజే కళ్యాణ్ రావుడి మీద కేసు పెట్టిన ఆమె బంధువులు కేసు విత్డ్రా చేసుకున్నారు. సో దేర్ ఈజ్ ఎ లూప్ హోల్. మీరు ఒకసారి వెళ్ళి ఆ సంజయ్ బంధువుల్ని కలుసుకొని విచారిస్తే ఏదైనా క్లూ దొరకవచ్చు. తప్పకుండా సార్, నేను వెళ్ళి ఆ వివరాలు తెలుసుకుంటాను. నేను మహాలక్ష్మి కలిసి కేసు ఫైల్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. రేపు కలుస్తాను. ఓకే. ఓకే సార్. మహాలక్ష్మి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిన మరుక్షణం నుంచి నిన్ను విడిపించడానికే ప్రయత్నిస్తాను. నీకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించి న్యాయం జరిగేలా చేస్తాను. అమ్మాయి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ ఆలోచించేదేదో తీరిగ్గా ఆలోచిద్దు గాని ముందు తిను. రేపు ఉదయం 10 దాకా ఏమీ పెట్టరు. ఏమ్మా, ఈ అన్నం నీకు నచ్చలేదా? ఇది తినే అన్నమేనా? దొంగలకి హంతకులకి ఇలాంటి అన్నమే పెడతారు.